హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ ది స్టోరీ బజార్. నా పేరు దివ్య. ఈరోజు కథ అంపకం. రచయిత సత్యం శంకరమంచి. ఇది అమరావతి కథల నుండి తీసుకోబడింది. మరి ఇంకెందుకు ఆలస్యం, కథలోకి వెళ్ళిపోదామా? శివయ్య తన ఒక్కగానొక్క కూతురు సీతని అత్తవారింటికి పంపుతున్నాడు. పొద్దుటి నుంచి ఇల్లంతా మహా సందడిగా ఉంది. శివయ్య కాలుగాలిని పిల్లిలా బజారుకి ఇంటికి ఒకటే పరుగు. అరటిపళ్ళ గెలొచ్చిందా, అరిసెల మూట కట్టారా, సున్నుండల డబ్బా ఎక్కడా అంటూ ఇల్లంతా కదం తొక్కుతున్నాడు. శివయ్య భార్య పార్వతమ్మకి ఊపిరి సలపడం లేదు. ఎందరమ్మలక్కలు సాయం చేసినా ఊరికే హైరాణ పడిపోతూ గదులన్నీ చుట్టుముట్టి వస్తుంది. సీతకి పట్టుచీర కట్టారు. పాదాల నిండా పసుపు రాసి పారాణి పెట్టి నుదుటన పెద్ద బొట్టు పెట్టి బొగ్గన చాదుచుక్క అద్దారు. తోటి ఈడు వాళ్ళు ఆటలు పట్టిస్తుంటే గదిలో పీటమించి లేచి యువతలకు రాలేదు. అంతా వెళ్ళిపోయిన తలవంచుకు పీట మీదే కూర్చుంది. పాదాలకున్న పసుపు పట్టుచీర పూసుకుంటుంటే ఆలోచించుకుంటుంది. నేను వెళ్ళిపోతున్నాను, అమ్మని నాన్నని విడిచి వెళ్ళిపోతున్నానా? శివయ్య దొడ్లో వేప చెట్టు కానుకుని బెంబేలైపోతున్నాడు. తన తల్లి వెళ్ళిపోతుంది, తన ఇంటి దీపం వెళ్ళిపోతుంది. తన చిట్టి తల్లి తనను రోజు పలకరించకపోతే తనకి ఎట్లా గడుస్తుంది? 16 ఏళ్ల క్రితం పురిటింట్లో చంటిపాపకి ఇవ్వమంటే మహాలక్ష్మి పుట్టిందన్నారు. ఆ క్షణం నుంచి శివయ్యకి పాపకి ప్రాణం లంకే. పార్వతమ్మ పాలిచ్చి ఉయ్యాల్లో పడుకోబెట్టడమే తప్ప సీత ఎప్పుడూ తండ్రి చేతుల్లోనే ఉండేది. తండ్రి చేతుల మీదే పెరిగింది. 4 ఏళ్ళు వచ్చాక బళ్ళో వేస్తుంటే ఊరంతటిని పిలిచాడు శివయ్య. పిల్లలందరికీ పలకా బలపాలు మిఠాయి పంచిపెట్టించాడు. బడి నుంచి రావటం ఓ నిమిషం ఆలస్యమైతే పరుగున ఎదురు వెళ్ళి భుజం మీద ఎక్కించుకుని తీసుకొచ్చేవాడు. వస్తూ సీత బళ్ళో కబుర్లన్నీ చెప్తుంటే శివయ్య ఆనందంగా ఊకొట్టేవాడు. భోజనం ఎప్పుడూ ఇద్దరూ కలిసి చేయవలసిందే. కూతురికి ఏ కూర నచ్చిందో కనుక్కుని తను ఆ కూర కలుపుకునేవాడు. అన్నాలయ్యాక సన్నజాజి పందిరి కింద శివయ్య పడుకుంటే సీత వెళ్ళి తండ్రి పక్కలో దూరేది. తండ్రి ఒళ్ళో ముడుచుకు పడుకునేది. తండ్రిని కథలు చెప్పమని వేధించేది. శివయ్య తనకి తోచిన కథ చెప్తుంటే అంతలోనే నిద్రపోయేది. 2 చేతులా తన్ని కావలించుకుని నిశ్చింతగా నిద్రపోయే కూతుర్ని చూస్తూ పైనుంచి రాలుతున్న సన్నజాజిని పూలను చూస్తూ కళ్ళ నీళ్ళైపోయేవాడు శివయ్య. మరి రేపటి నుంచి తనెవరికి కథ చెప్తాడు? సన్నజాజి పూలు ఎవరి మీద రాలుతాయి? తెల్లవారి నిద్రలేస్తూనే అమ్మా అని కూతుర్ని పిలిచేవాడు. తన తల్లి ముఖం చూసుకుని ఆ పైన లోకముఖం చూసేవాడు. స్నానం చేసి దేవుడికి పూజ చేసుకుని కూతురికి ముందు హారతి కళ్ళకద్ది ఆ పైన తను అద్దుకునేవాడు. తను ఇప్పుడు పొద్దున్నే లేవగానే ఎవరిని పిలవాలి? తన పూజకి పూలు కర్పూరం ఎవరందిస్తారు? సీత పెద్దదయ్యి సంబంధం కుదిరి పెళ్లి ముహూర్తం నిశ్చయమైనప్పుడు, తన బతుకులో జరిగే ఒక శుభకార్యం ఘనంగా జరుగుతున్నప్పుడు అల్లుడికి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తుంటే తన బతుకంతా దారపోస్తున్నట్లు అనిపించింది శివయ్యకి. వరండాలో ఎవరో అరుస్తున్నారు. బళ్ళు వచ్చాయి, ఇంకా ఆలస్యం ఏమిటని. శివయ్య లేచి ఇంట్లోకి వచ్చాడు. బళ్ళల్లో సామాన్లు సర్దుతున్నారు. తన ఇంటినెవరో దోచుకుపోతున్నట్టుంది శివయ్యకు. ఒక్కొక్కరే బళ్ళు ఎక్కుతున్నారు. శివయ్య ఏర్పాట్లు ఏవీ చూడడం లేదు. గదులన్నీ పిచ్చిగా తిరుగుతున్నాడు. ఒక మూలగా పార్వతమ్మ కళ్ళొత్తుకుంటుంది. ఆవిడికి తిరిగే ఓపిక కూడా లేదు. ప్రయాణమైన సీత అందరికంటే ఆఖరున వచ్చింది. పట్టుచీర, నగలు, మెళ్ళో గంధం, కాళ్ళకి పసుపు, నడుముకు వడ్డానం. తండ్రి పాదాలకు వంగి నమస్కరించింది. పాదాలు పట్టుకు వదలలేదు. శివయ్య కూలబడిపోయాడు. సీత కళ్ళలోకి చూశాడు. నా గుండె, నా ప్రాణం, నా నెత్తురు, నా 2 కళ్ళు నువ్వేనమ్మా. వెళ్ళిపోతున్నావా తల్లి? నోట మాట రావడం లేదు. కన్నీటి పొరల్లో సీత కనిపించడం లేదు. ఏమిటి అట్లా ఇదైపోతావు? లోకంలో నువ్వే కూతుర్ని కన్నావా? ఇది సహజం, లేలే అంటూ ఎవరో లేవదీశారు. ఇద్దరూ విడిపోయారు. శివయ్య కళ్ళు తుడుచుకుని లేని దర్పం తెచ్చుకుని ఉత్తరీయం భుజాలకు ఇరుపక్కలా వేసుకుని బళ్ళ వెనక నడవసాగాడు. మధ్యలో జ్వాలమ్మ గుడి దగ్గర ఆపించి కూతుర్ని తీసుకెళ్ళి తల్లికి మొక్కించి, తల్లి నాకు కూతుర్నిచ్చి ఇలా అన్యాయం చేస్తావా
అన్నాడు. ఊరు దాటింది. ఆగిపోమన్నా వినకుండా శివయ్య బళ్ళ వెనకాలే వస్తున్నాడు. ఒకచోట బండి ఆపించి అల్లుణ్ణి దింపి పక్కకు తీసుకెళ్ళి 2 చేతులు పట్టుకుని అన్నాడు. అయ్యా, నా తల్లిని పువ్వుల్లో పెట్టి పెంచాను. నా గుండెలో పెట్టుకుని సాక్కున్నాను. పిల్లది తెలియక ఎప్పుడన్నా తప్పు చేస్తుంది. అప్పుడు నీకు కోపం వస్తుంది. తప్పు లేదు, తిట్టాలనిపిస్తుంది. సహజమే. ఒక్కోసారి కొట్టాలనిపిస్తుంది. పర్వాలేదు. అలాంటప్పుడు బాబు నాకు ఒక కార్డు ముక్క రాయి, కాకితో కబురు పంపు. వాలిపోతాను. నీ కోపం తీరేదాకా నన్ను తిట్టు, నీ కసి పోయేదాకా నన్ను కొట్టు. బాబు తమలపాకు లాంటిదయ్యా నా తల్లి అంటూ బావురుమన్నాడు. ఆ మాటలకి అల్లుడికి కన్నీళ్లు తిరిగి ఏమీ చెప్పలేకపోయాడు. చుట్టూ ఉన్నవాళ్ళు ఛ ఊరుకో విడ్డూరం అని సర్ది బళ్ళని పంపించేశారు. పొద్దుపోయి కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంటికొస్తే పార్వతమ్మ స్తంభానికి ఆనుకుని కూర్చుని ఉంది. ఇల్లంతా బోసిపోయి ఉంది. మనసంతా ఖాళీగా ఉంది. ఎవరూ మాట్లాడుకోలేదు. అన్నం వడ్డిస్తే ముట్టలేదు శివయ్య. పార్వతమ్మ అంది, మా అయ్య నన్ను ఇంటికి పంపినప్పుడు ఈ బాధపడలేదా? నువ్వు నన్ను చల్లగా చూసుకోలేదా? అట్టాగే నీ కూతుర్ని చూసుకుంటాడు అల్లుడు. శివయ్య కళ్ళల్లో ధైర్యం. అది నీ కూతురికి ఇష్టమైన కూర, కలుపు అంది పార్వతమ్మ. ఆ మాట వినగానే గబగబా ఆ కూర కలిపాడు శివయ్య. కానీ ముద్ద నోటికి ఎక్కదే. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.